హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజైతే మేమైతే తోటకు వచ్చామండి. మా అన్నయ్య వాళ్ళ తోట అండి ఇది. ఇందులో అన్ని మామిడి చెట్లు ఉంటాయి. ఈ మామిడి చెట్లు అక్కడక్కడ రాంబళ చెట్లు, సీతాఫల చెట్లు, వాకాయలు చెట్టు, మునగ చెట్లు, ఇలా తోటలో ఇంకా రకరకాల చెట్లు ఉంటాయి అన్నమాట. కానీ ఇది మాత్రం మామిడి తోట అనమాట అండి. ఎక్కువ మామిడి చెట్లు ఉంటాయి. మేము మా అన్నయ్య ఎప్పుడు వస్తే అప్పుడు ఇలా తోటకు వచ్చేస్తూ ఉంటాం అనమాట అండి. తోట అయితే చాలా బాగుంటుంది. తోటలోకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ ఎండాకాలం అంతా కూడా చాలా ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల సమ్మర్లో మేము రాలేదు. ఈ వర్షాకాలం కూడా తక్కువ ఉందండి కాకినాడలోని. ఈ వర్షం అప్పుడప్పుడు వర్షం పడుతుందన్నమాట. ఈరోజైతే వర్షం పడింది, కానీ వస్తామో రామో అనుకున్నాం, కానీ వర్షం తగ్గింది. చాలా బాగుంది. తగ్గాక వాతావరణం చల్లగా ఉండటం వల్ల తోటకు వచ్చామండి. రావటం కొంచెం లేట్గా వచ్చాము. మామూలుగా అయితే పొద్దుటే వస్తే బాగుంటుంది. లేట్ అయిపోయింది రావడానికి. అందుకని ఫుడ్ కూడా ఏం తెచ్చుకోవాలో తెలియలేదు. అందుకని తోట చూసి ఆయన ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ అయితే తోట పక్కనే ఉంటారనమాట. వాళ్ళకి చెప్పాడు మా అన్నయ్య ఫుడ్ తీసుకురమ్మని. అలాగే ఇలా ఈ తోటలకి వచ్చి సరదాగా గడపడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇలాగా మనం ఎప్పుడూ కూడా పొల్యూషన్ ప్రదేశాల్లో ఉంటాం కదండి. అంటే మన ఇల్లులు, మన ఊర్లు కూడా ఇప్పుడు అంతా పట్టణం అంటున్నాం, కానీ అంతా పొల్యూషనేనండి. అప్పుడప్పుడు ఇలా పిల్లల్ని తీసుకుని పచ్చని పల్లెటూర్లకి రావటం కూడా చాలా మంచిది. పచ్చని పల్లెటూరులో మంచి ఆక్సిజన్ ఉంటుంది, మంచి గాలి ఉంటుంది. పచ్చని గాలి, పొల్యూషన్ లేని గాలి, వాతావరణం చాలా బాగుంటుంది. అరకు ట్రైబల్స్ చూసారండి ఎంత బాగుంటుందో. వీడియోస్ చూస్తుంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. వాళ్ళది కూడా చాలా మంచి వాతావరణం కానివ్వండి, తాగే వాటర్ కానివ్వండి, చాలా బాగుంటుంది. అరకు ప్రదేశానికి అయితే అప్పుడప్పుడు ట్రిప్స్కి ఎలా వెళ్తూ ఉంటాము. అలానే దగ్గరగా ఉన్న పల్లెటూర్లకు వచ్చి అలా ఒక రౌండ్ అలా ట్రిప్ వేస్తే చాలా బాగుంటుందండి. మా ఫుడ్ అయితే ఇదండి. బిర్యానీలు తీసుకొస్తారు, చికెను బిర్యానీని. అలాగే వాళ్ళ ఇంట్లో వేడిగా రైస్ వండించి కొత్త ఆవకాయ పచ్చడి తెచ్చారండి. చాలా బాగుంది. పిల్లలైతే తింటున్నారు. ఇలా తోటల్లోని, పొలాల్లోని ఇలా అందరూ కలిసి తినటం ఎంత బాగుంటుందో కదండి. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇలా సరదాగా అందరూ కలిసి ఇలా పొలంలో కానీ తోటల్లో కానీ భోంచేస్తే చాలా బాగుంటుంది. మేమైతే అందరం ఒకే ఊర్లో ఉంటాం కాబట్టి ఎప్పుడంటే అప్పుడు కలుస్తామండి. అందరూ కలిసి భోజనాలు చేస్తాం, కబుర్లు చెప్పుకుంటాం, చాలా బాగుంటుంది. అంతేకాదండి, వారానికి కనీసం 2 సార్లు అందరం కలుస్తాం. ఎందుకంటే శుక్రవారం ప్రేయర్ ఉంటుంది, ఆదివారం ప్రేయర్లో కూడా కలుస్తూ ఉంటామండి. మాకు ఇలా కలిసి ఉండటం చాలా ఇష్టమండి. ఇదిగోండి ఆవకాయ పచ్చడి, రైస్ తీసుకొచ్చారు కదా. ఇలా మేము రైస్ భోంచేసేసి అలాగే ఇంటికి వెళ్ళిపోయామండి. మేము వెళ్ళే దారంతా కూడా ఇలాగా అటు ఇటు పొలాలుండి మధ్యలో రోడ్డు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇదంతా చూసారు కదా.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి.